జూలై 10 ఈ డేట్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఆ రోజు 'లెనిన్' రిలీజ్ అవుతోంది. అందులో పెద్ద ఇంపార్టెన్స్ ఏముంది అనుకోకండి. ఎందుకంటే 'లెనిన్' విజయం పరిశ్రమకు ఎంత అవసరమో, 'లెనిన్' హీరో, హీరోయిన్‌కు చాలా అవసరం. అందుకే ఆ డేట్‌కు అంత ఇంపార్టెన్స్ అనేది. 2015లో హీరోగా అఖిల్ కెరీర్ ప్రారంభమైంది. అయితే 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే కెరీర్ ను టర్న్ చేసే ప్రాజెక్టు ప్లాన్ చేశాడు. అదే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మేకింగ్ లో ఏజెంట్. అయితే ఏజెంట్ అఖిల్ ను టాలీవుడ్ ను దారుణంగా డిసప్పాయింట్ చేసింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. లెనిన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. లెనిన్ విడుదల తర్వాత మాత్రం ఇక గ్యాప్ ఇవ్వనని ఫ్యాన్స్ కు ప్రామిస్ కూడా చేస్తున్నాడు. జూలై 10న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం యూనిట్ తో కలిసి మూవీని ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇక మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఒక్కసారిగా హార్ట్ థ్రోప్ గా మారి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి హిట్ అందుకోలేకపోయిన భాగ్యశ్రీ బోర్సే కూడా లెనిన్ పై చాలా ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే భాగ్యశ్రీ చేతిలో ఉన్న ఏకైక తెలుగు చిత్రం లెనిన్ మాత్రమే. మొత్తంగా లెనిన్ విజయం హీరో హీరోయిన్ కు మాత్రమే కాదు, దర్శకుడు మురళీ కిషోర్ కు కూడా కీలకమే. ఇతని తొలి చిత్రం నిరాశపరిచింది. అయినప్పటికీ లెనిన్ తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.